ఎక్కువ కాలం ఉండేవాళ్ళం. ఆ తర్వాత విలువలు పోయి ప్రయోజనాలు విలువల స్థానంలో వచ్చాయి. అంటే నాకు ఈ ప్రయోజనం ఉంటే ఈ దేశంతో నేను మంచిగా ఉంటా, నాకు ఈ ప్రయోజనం లేకపోతే ఈ దేశానికి దూరంగా ఉంటా. వాళ్ళు కొట్టుకొని చచ్చినా నాకు సంబంధం లేదు. అది ఇండియా పాలసీ. అదే పాలసీలోనే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేస్తారు కదా. మొన్ననే ఇరాన్ ఎనర్జీ మినిస్టర్ ఇండియాకి వచ్చాడు. అంటే రేపు ఇరాన్ నుంచి మనం ఆయిల్ తీసుకుంటాం. ఇరాన్ మనకి ఎనిమీ కాదు, ఫ్రెండ్ కాదు, ఒక అక్వైంటెన్స్ అంటాం చూడండి, మ్యూచువల్ బెనిఫిట్ అంతే. సో ఆ యాంగిల్లో ఇండియా అంటే ఇరాన్ అమెరికా మధ్య ఒక ఎంఓయు అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఇద్దరు కూడా సంతకం చేశారు. ఇటు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేశాడు, ఇటు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా సైన్ చేశారు. పాకిస్తాన్ అండ్ ఖతార్ ఈ రెండు దేశాలు మీడియేషన్ చేశాయి. అందులో ఆ ఎంఓయూలో ఉన్న విషయాలు ఏంటంటే 60 రోజుల లోపల ఈ సమస్యలు పరిష్కరించుకోవాలి, 60 రోజుల తర్వాత పీస్ డీల్ అనేది కుదుర్చుకోవాలి. అందులో కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఈ 60 రోజులు ఏమేమి జరగాలి, అందులో ఒకటి ఏంటంటే యుద్ధం ఆపాలి ఫస్ట్. అట్లాగే అమెరికా బ్లాకేడ్ అంటారు, అంటే ఇరాన్ నుంచి ఒక షిప్ బయటికి వెళ్లకుండా, బయట నుంచి ఇరాన్కి షిప్ వెళ్లకుండా అమెరికా దిగ్బంధించింది ఇరాన్ని, దాన్ని తొలగించాలి అనేది ఒక క్లాజు. అలాగే హార్ముజ్ జలసంధి రోజు దాని గుండా 100కు పైన షిప్పులు వెళ్తుంటాయి. అంటే 20% టోటల్ ఆయిల్లో ఈ హార్ముజ్ జలసంధి గుండానే ఆయిల్ వెళ్తుంది. అలాగే ఇంకొక 20-25% గ్యాస్ కూడా దీని మీదే వెళ్తుంది ప్రపంచవ్యాప్తంగా. మూడు నెలలుగా ఇది ఆగిపోయి అప్పుడప్పుడు కొన్ని షిప్పులు పంపిస్తున్నారు, కానీ ఇంకా అక్కడ దాదాపు ఒక 600 పైన షిప్పులు అక్కడే ఆగిపోయినాయి. అందులో ఒక 20,000 మంది సీపేరర్స్ అంటారు, అంటే సముద్రంలో ఈ షిప్పుల్లో పనిచేసే వాళ్ళని మెరైన్స్ అని కూడా అంటారు. వాళ్ళు దాదాపు 20,000 మంది అక్కడ స్టక్ అయిపోయారు. సో ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని కూడా వీళ్ళు ఓపెన్ చేసేసి షిప్పులన్నీ బయటికి పంపించడానికి ఇరాన్ ఒప్పుకున్నది. మరో కండిషన్ ఏంటంటే లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, దాన్ని ఆపాలనేది కూడా ఇరాన్ కండిషన్ పెట్టింది. అమెరికా ఒప్పుకుంది, కానీ ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తూనే ఉంది. తర్వాత వీళ్ళు గట్టిగా ప్రశ్నించిన మీదట అమెరికా కూడా ఇజ్రాయెల్ని ఆపగలిగింది. ఇది నేపథ్యం. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే నిన్న అంటే దీనికి ముందుగా చెప్పుకోవాల్సిందంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఒక 4 రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ అంటే అర్థమైందంటే ఈ షిప్పులు ఇక్కడ 600 షిప్పులు ఆగిపోయినాయని చెప్పాను కదా, ఈ షిప్పుల్ని అది 1 by 1 పంపించే కార్యక్రమం అనేది ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ చేస్తుంది. దానికి అమెరికా ఫోర్సెస్ హెల్ప్ చేస్తున్నాయి. ఇది జరుగుతుంది. దాదాపు 115 షిప్పుల్ని పంపించగలిగింది. ఇంకా దాదాపు ఒక 500 షిప్పులు అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సడన్గా ఈ దాని ఏమంటారు, మన సింగపూర్ జెండా ఉన్న ఒక కార్గో షిప్ మీద ఇరాన్ అటాక్ చేసింది. మనుషులు చనిపోలేదు, కానీ షిప్ అయితే ధ్వంసమైంది కొద్దిగా వరకు. సో ఇది అమెరికాకు కోపం తెప్పించింది. నిన్న అమెరికాలో ప్రెసిడెంట్ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఈ న్యూస్ ఆయనకు అందింది. అందుకని ఆయన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసేసి వీళ్ళు విచిత్రమైన వాళ్ళు అన్నట్టుగా ఇరాన్ మీద కోపం ప్రదర్శించాడు. దాంతో ఇమీడియట్గా అమెరికాకు సంబంధించిన సెంట్కామ్ అంటారు, సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలోనే ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తుంది. ఈ కమాండ్ ఆధ్వర్యంలో నిన్న ఇరాన్లో ఉండే కొన్ని డ్రోను మిసైల్ ఫెసిలిటీస్ అంటారు, అంటే డ్రోన్స్ తయారు చేయడం, మిసైల్స్ తయారు చేసే ప్రొడక్షన్ యూనిట్స్ మీద అమెరికా దాడులు చేసింది నిన్న. దానికి మళ్ళీ ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసిందంటే ఈ గల్ఫ్ దేశాల్లో 19 చోట్ల అమెరికా మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, అంటే అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. వాటి మీద మళ్ళీ ఇరాన్ కూడా దాడి చేసింది. సో ఇలాగా దాన్ని ఎస్కలేషన్ ల్యాడర్ అంటారు. అంటే నువ్వు ఒకటి చేస్తావు, నేను ఒకటి చేస్తాను, అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా ఒక పక్క ఏమో ఒప్పందం జరిగింది, దాని అమలు చేసే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇరాన్ ఎందుకు సింగపూర్ షిప్ మీద దాడి చేసింది అంటే, ఇరాన్ చెప్తున్న రీజన్ ఏమంటే మా పర్మిషన్ తీసుకొని మా గైడెన్స్లోనే మీరు వెళ్ళాలి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి లేదు, అది మేము ముందే అనౌన్స్ చేశాము,
అయినా మీ సింగపూర్ షిప్ ఆ పని చేయలేదు కాబట్టి మేము అటాక్ చేశామని అమెరికా ఇరాన్ అంటుంది. ఐఆర్జిసి నిన్న ప్రకటించింది. ఐఆర్జిసి అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. అంటే ఇరాన్లో ఉండే మిలిటరీ సంస్థ. ఒక రకంగా ఇరాన్నే అదే పరిపాలిస్తుంది ఇండైరెక్ట్గా. పేరుకి సివిలియన్ బాడీస్ ఉంటాయి కానీ ఇరాన్ కంప్లీట్గా, ముఖ్యంగా వార్ టైంలో ఇరాన్లో ఉన్న డిసిషన్లన్నీ కూడా ఈ ఐఆర్జిసినే తీసుకుంటుంది. సో ఐఆర్జిసి క్లియర్గా చెప్పింది ఏంటంటే మాకు తెలియకుండా ఒక షిప్ కూడా వెళ్ళడానికి లేదు, మాకు పర్మిషన్ తీసుకొని మా గైడెన్స్లోనే వెళ్ళాలి. సో ఈ సింగపూర్ షిప్ ఏమో వీళ్ళ గైడెన్స్లో వెళ్ళలేదు, ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ గైడెన్స్లో కూడా వెళ్ళలేదు. సింగపూర్ షిప్ స్వతంత్రంగా వెళ్ళింది. అందుకని మేము అటాక్ చేసామని వీళ్ళు అంటున్నారు. మీరు ఇలా అటాక్ చేస్తే ఎలాగా అని అమెరికా దానికి ప్రతీకారంగా ఇరాన్ మీద అటాక్ చేసింది. దానికి ప్రతీకారంగా మళ్ళీ ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికా స్థావరాల మీద అటాక్ చేసింది. సో ఇది మళ్ళీ ఒక్కసారిగా యుద్ధం వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే అసలు ముందు నుంచి కూడా చాలామంది దీని మీద ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఏమంటే అసలు ఈ పీస్ డీల్ అనేది అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఇది ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి ఇరాన్కి అమెరికాకి మధ్య వార్ జరుగుతుంది. 1953లో అక్కడ ఇరాన్లో ఒక డెమోక్రాటిక్గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఉంటే అమెరికా వెళ్ళి దాని మీద దాడి చేసింది. ఎందుకు దాడి చేసిందంటే అక్కడ ఉన్న వనరులన్నీ జాతీయం చేశారు ఆ గవర్నమెంట్ 53లో. అంటే అమెరికా కంపెనీలని బ్యాన్ చేశారు. కాబట్టి వాళ్ళు పోయి దాడి చేసి అతన్ని దించేసి వీళ్ళకి అనుకూలమైన ఒక పప్పెట్టి గవర్నమెంట్ని ఏర్పరిచారు. దానికి ఇరాన్ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. 1979లో ఈ అలీ ఖమేనీ గురువు ఉన్నాడు, ఆ ఖమేనీ ఆధ్వర్యంలో విప్లవం వచ్చి ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి 79లో ఆ గవర్నమెంట్ కూల్చేసి ఈ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఖమేనీ, అలీ ఖమేనీ, మొన్న చనిపోయిన అలీ ఖమేనీ 89లో ప్రెసిడెంట్ అయ్యాడు. సో 79 నుంచి ఇరాన్కి అమెరికాకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందుకే అమెరికా 80లో సద్దాం హుస్సేన్ని రెచ్చగొట్టి ఇరాన్ మీద దాడులు చేయించింది. 8 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇరాన్లో 10 లక్షల మంది చనిపోయారు. సో అందువల్ల అమెరికాకి ఇరాన్కి మధ్య యుద్ధం అనేది 40 ఏళ్ళుగా ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతూ ఉంది. ఆంక్షలు కూడా 79 నుంచి అమెరికా ఇరాన్ మీద ఆంక్షలు విధించింది. ఆ దేశం పక్క ఏ దేశాలతో కూడా ఎటువంటి వాణిజ్య వ్యవహారాలు చేయకూడదు, ఎటువంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉండకూడదు, ఇవన్నీ చేసిందనమాట. అందువల్ల ఇది అంత ఈజీగా సాల్వ్ అయ్యే సమస్య కాదు. మరోవైపు ఈ ఒప్పందమే నచ్చని దేశం ఇజ్రాయిల్. అసలు యుద్ధమే స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ కోసం. అమెరికా యుద్ధంలోకి ఎందుకు వచ్చింది? అమెరికా కోసం కాదు, ఇజ్రాయెల్ కోసమే ట్రంప్ దిగాడు. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి ఈ ఒప్పందం అనేది ఇష్టం లేదు, కానీ ట్రంప్కి ఈ ఒప్పందం అవసరం ఉంది. ఎందుకు అవసరం? నవంబర్లో అమెరికాలో కాంగ్రెస్, సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 2 బాడీస్ ఉంటాయి. రాజ్యసభ, లోక్సభ లాగా అక్కడ కూడా సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, ఈ 2 బాడీలకి అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 2 బాడీలకి ఎలక్షన్లలో ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీకి కానీ సీట్లు తక్కువ వచ్చాయనుకో, తర్వాత ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ కాంగ్రెస్ అడ్డుకుంటుంది. అందుకని ట్రంప్కి ప్రజలంతా, ఇప్పుడు అమెరికా ప్రజలు 70-80% ప్రజలు వారికి వ్యతిరేకంగా ఉన్నారు. సో అందుకని ట్రంప్కి అర్జెంటుగా ఒక శాంతి ఒప్పందం ఇరాన్తో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరాన్కి తెలుసు. ఇరాన్ కూడా ఏం చేస్తుంది, ఈ వీక్ పాయింట్ ట్రంప్ దగ్గర ఉన్న ఈ బలహీనతని ఆసరా చేసుకొని ఇరాన్ ఏం చేస్తుందంటే గట్టిగా నొక్కుతుంది అమెరికాని తమ డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం. అందులో ప్రధానమైన డిమాండ్స్ 2. ఒకటేమో ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ చేస్తున్నారు. దాదాపు 120 బిలియన్ల ఆస్తులు చాలా చోట్ల ఫ్రీజ్ అయిపోయింది. ఆ ఆస్తుల్ని విడిపించుకోవడం ఒకటి. రెండవది ఇరాన్కి దాదాపు ఇరాన్ మీద పెట్టిన ఆంక్షలు ఉన్నాయి కదా 79 నుంచి, ఆ ఆంక్షలంతా కూడా తొలగించుకోవడం రెండవది. మూడవది ఇరాన్ దేశంలో ఒక $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ 3 డిమాండ్లని ఇరాన్ నెరవేర్చుకోవాలి. తర్వాత న్యూక్లియర్ వెపన్ తయారీకి ఇరాన్, నేను న్యూక్లియర్ వెపన్ తయారు చేయను, కానీ సివిలియన్ పర్పస్కి న్యూక్లియర్ ఎనర్జీని వాడుతాను అని ఇరాన్ చెప్తుంది. అమెరికా దానికి ఒప్పుకోవట్లేదు. అమెరికాని ఇప్పుడు ఒప్పించడం కూడా ఇరాన్ ప్లాన్ అనమాట. ఇవన్నీ తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇరాను అమెరికాని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. సో అందువల్ల ఇది పడిలేస్తూ ముందుకెళ్తుంది తప్ప సాఫీగా శాంతి ఒప్పందం అనేది ముందుకెళ్ళదు. కాకపోతే ట్రంప్
ఆల్ అవుట్ వార్ అంటారు. అంటే ఫస్ట్లో మనకి ఎట్లాగైతే ఇరాన్ మీద పెద్ద కొన్ని వేల బాంబులు వేశారో అలాంటిది అయితే ఇప్పుడు జరగకపోవచ్చు. కానీ ఇలాంటి గొడవలు అయితే దీన్ని లో ఇంటెన్సిటీ వార్ అంటారు. ఈ లో ఇంటెన్సిటీ వార్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఒప్పందం జరిగే వరకు కూడా ఇలాగే పడుతూ లేస్తూనే ముందుకెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇండియా ముందు నుంచి కూడా ఇండియా పాలసీ ఏంటంటే అంతకుముందు నెహ్రూ పీరియడ్లో కూడా అలీన విధానం అనేవాళ్ళు. నాన్ అలైన్మెంట్ అంటారు దాన్ని. అంటే ఏ దేశంతో కూడా అలైన్ కాకుండా. తర్వాత ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే